ఫ్రెండ్స్ మనకు మెగా ఆన్లైన్ సేల్ నడుస్తుంది కదా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే పేరుతోటి. అయితే ఎవరైతే ల్యాప్టాప్స్ కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే ప్రొడక్టివిటీ వర్క్ చేస్తూ ఉంటారో, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారో, గేమింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకైతే మంచి ల్యాప్టాప్స్ ఈ ఆఫర్లో దొరుకుతాయి. అయితే ఫ్రెండ్స్ మనం ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే ప్రాసెసర్, దానిలో ఉండే ర్యామ్ లేకపోతే స్టోరేజ్ టైప్ చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఓల్డ్ జనరేషన్ వాళ్ళైనా సరే, లేకపోతే ఈ ల్యాప్టాప్స్ గురించి అంత నాలెడ్జ్ లేని వాళ్ళైనా సరే గ్రాఫిక్ కార్డ్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను మీకు మంచి గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్ ఏంటి అనే దానికి సంబంధించిన గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు రీసెంట్లీ చూసుకున్నట్టయితే NVIDIA వాళ్ళు RTX 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ మార్కెట్లో తీసుకొచ్చారు కదా. అయితే ఈ సిరీస్ గురించి ఒక మిత్ ఉంది. అదేంటి అంటే ఈ RTX 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ ఉండే ల్యాప్టాప్స్ తీసుకుంటే అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే వీడియోలో మనం దాన్నే క్లియర్ చేద్దాం. సో ఇదే గ్రాఫిక్ కార్డ్ తోటి మనకు తక్కువ ధరలోనే HP స్మార్ట్ చాయిస్ వెక్టర్స్ గేమింగ్ ల్యాప్టాప్ ఉంటుంది. అలానే లెనోవో లాక్ 2024 ల్యాప్టాప్ ఉంటుంది. HP స్మార్ట్ చాయిస్లో మనకు వెక్టర్స్ గేమింగ్ ల్యాప్టాప్ ఉంటుంది. ఏసర్లో నిట్రో గేమింగ్ ల్యాప్టాప్ ఉంటుంది. సో ఈ గ్రాఫిక్ కార్డ్ తోటి వచ్చే ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్ ప్రైజింగ్ తోటి వచ్చే గ్రాఫిక్ కార్డ్ ప్రైజింగ్లు ఎలా ఉన్నాయో దాదాపుగా అలానే ఉండడం మీరు ఇక్కడ చూడొచ్చు. GTX RTX 40 సిరీస్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడినట్టయితే, లేకపోతే ఈ GPU గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర ఉన్న గ్రాఫిక్ కార్డ్ని మనం దీనిలోకి అప్గ్రేడ్ చేసుకోవడానికి నేను ఇప్పుడు మీకు కొన్ని రీజన్స్ అయితే చెప్పబోతున్నాను. NVIDIA GeForce RTX 40 సిరీస్ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఆడా లెవెన్స్ ఆర్కిటెక్చర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న GPU ఆర్కిటెక్చర్స్లలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసుకోవచ్చు దీన్ని. సో ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేసిందే బ్లాస్టింగ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కోసం. మీరు అల్ట్రా గేమ్ సెట్టింగ్స్ పెట్టుకొని గేమింగ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే లేదా స్టన్నింగ్ విజువల్స్ తోటి కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా సరే ఇది చాలా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుద్ది. ఇక మనం RTX 30 సిరీస్ ల్యాప్టాప్స్ తోటి దీన్ని కంపేర్ చేసినప్పుడు 150% మనకు పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. RTX 30తో పోల్చుకున్నట్టయితే RTX 40 సిరీస్ లో మనకు ఎఫిషియన్సీ, పవర్, స్పీడ్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లాలెస్ 4K గేమ్ ప్లే చేసుకోవచ్చు. జనరల్గా మనం 4K గేమ్ ప్లే చేస్తూ ఉంటే చాలా ల్యాగ్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ RTX 40 సిరీస్లో అయితే అటువంటివి జరగదు. ఓన్లీ గేమింగ్ కోసమే కాకుండా ఎవరైతే రెండరింగ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా పని అనేది చాలా ఫ్లాలెస్గా జరిగిపోద్ది. రిసోర్సెస్ ఇంటెన్సివ్ అప్లికేషన్స్ ఉంటాయి చూసారా, సో అవి కూడా చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ 3D విజువల్స్ ఉంటాయి చూసారా, అది ఇంకా మోర్ రియలిస్టిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనకి AI పవర్డ్ DLS 3.0తో పాటు రియల్ టైమ్ రే ట్రేసింగ్ని ఇచ్చిన కారణంగా 3D గేమ్స్ అండ్ విజువల్స్ ఏవైతే ఉంటాయో చాలా రియలిస్టిక్ కనిపిస్తూ ఉంటాయి. రే ట్రేసింగ్ ఎనేబుల్ చేసుకోకుండా మనం గేమ్ ఆడామనుకోండి, ఆ గేమ్లో ఆడేటప్పుడు మనకు కొన్ని షాడోస్, రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి చూసారా, సో అవన్నీ లేని కారణంగా గేమ్ అని అంత రియలిస్టిక్ అనిపించదు. కాకపోతే ఈ రే ట్రేసింగ్ ఎనేబుల్ చేసుకున్న కారణంగా ఆ షాడోస్ అయినా లేకపోతే లైటింగ్స్ అయినా అవన్నీ చాలా రియలిస్టిక్ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ GPU అనేది అల్ట్రా ఎఫిషియంట్, అంటే మనకు చాలా తక్కువ పవర్ కన్సంప్షన్ తోటి చాలా ఎక్కువ పవర్ని జనరేట్ చేస్తుంది. సో ఎవరైతే చాలా సంవత్సరాల పాటు కంప్యూటర్ని వాడాలి, ల్యాప్టాప్ని వాడాలి అనుకుంటుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అనుకోవచ్చు. NVIDIA GeForce RTX ల్యాప్టాప్స్ అంటే ఓన్లీ గేమింగ్ అనే కాకుండా, సో ఎవరైతే ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ పవర్ అవసరం అవుతూ ఉంటుంది వాళ్ళ వర్క్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి. సో దానికోసం దీనిలో మనకు ఇంక్రెడిబుల్ టూల్స్ అయితే దొరుకుతాయి. అంతేకాకుండా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం కూడా దీనిలో మంచి మంచి టూల్స్ ఉన్నాయి. దానిలో ఒకదాని గురించి మనం మాట్లాడినట్టయితే చార్ట్ RTX అని ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ నోట్స్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఇంటర్నెట్ తోటి సంబంధం లేకుండానే ఈ చార్ట్ RTXని యూజ్ చేసి మనము నోట్స్ని క్రియేట్ చేసుకోవడం అయినా కానివ్వండి, మనకు సంబంధించిన స్క్రిప్ట్ రాసుకోవడం అయినా కానివ్వండి, మరి ఇటువంటి అన్ని పనులను అయితే మనం ఈ టూల్ యూజ్ చేసి చేసుకోవచ్చు. అది కూడా మనం వాయిస్ అండ్ టెక్స్ట్ కమాండ్స్ ఇచ్చి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే ఈ టూల్ అనేది. అదేకాకుండా NVIDIA బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి ఇంకొక సూపర్ టూల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి జనరల్గా స్టూడెంట్స్ అంటూ ఉంటే ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవాలన్నా, లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ అయినా కానివ్వండి, లేకపోతే గేమర్స్ అయినా కానివ్వండి, లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు అయినా కానివ్వండి, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే చూసారా, సో అటువంటి బ్యాక్గ్రౌండ్ని మార్చడం అయినా కానివ్వండి. అదేకాకుండా నాయిస్ రిమూవల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మనం వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఈ టూల్ కూడా చాలా యూజ్ అవుతుంది లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళకు, స్టూడెంట్స్కి. క్రియేటివ్ ఫీల్డ్స్లలో వర్స్టైల్ వర్క్స్ని, అంటే ప్రొఫెషనల్ అయినా కానివ్వండి, పర్సనల్ వర్క్స్ అయినా కానివ్వండి, దాన్ని చాలా ఈజీగా అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్స్ తోటి చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేసేయచ్చు. రెండరింగ్, గ్రాఫిక్ డిజైన్, ఫోటో ఎడిటింగ్, ఈ వర్క్స్ అయితే చాలా ఈజీగా చాలా స్మూత్ గా అయితే జరిగిపోతాయి. ఇందులో మనకి NVIDIA స్టూడియో డ్రైవర్స్ ఉంటాయి చూసారా, సో అవి చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు అన్నట్టు. ఫాస్ట్ గా రెండర్ చేయడానికి, బెటర్ స్టెబిలిటీ కోసం, రియల్ టైమ్ ప్రివ్యూస్ కోసం, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సరే చాలా ఈజీగా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో దీనిలో వీళ్ళు యూస్ చేసిన డ్రైవర్స్ అనేవి ఎస్పెషల్లీ క్రియేటివ్ పర్పస్ కోసమే డెవలప్ చేశారన్నట్టు. అంటే మనకు ఆటో క్యాడ్, మాయా, 3D రెండరింగ్, బ్లెండర్, డివెంచి రిజాల్వ్స్ ఇటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తూ ఉంటాం చూసారు. సో దానిలో మనం ఎఫెక్ట్స్ అప్లై చేసేటప్పుడు అయినా కానివ్వండి, రెండర్ చేసేటప్పుడు అయినా కానివ్వండి, మన
మన పని అనేది చాలా స్మూత్గా జరిగిపోద్ది. సో దానికోసమే ఈ డ్రైవర్స్ని ఎస్పెషల్లీ బిల్డ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు మొత్తం నడిచేదంతా ఏ జమానా కాబట్టి సో దీనిలో మనకు డిఎల్ఎస్ఎస్ లాంటి ఏ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఏ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయడానికి అయితే డెవలప్ చేయబడ్డది అన్నట్టు. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం, ఏ టూల్స్ని యూస్ చేసేసి ఇమేజ్ని జనరేట్ చేస్తున్నాం, వీడియోస్ని జనరేట్ చేసేస్తున్నాం. సో అవన్నీ మనకు రియల్ టైంలో జనరేట్ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విజువల్స్ అన్నింటినీ రియల్ టైంలో జనరేట్ చేసేటప్పుడు వీళ్ళ దాంట్లో ఉన్న ఏ డిఎల్ఎస్ఎస్ టూల్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా హ్యాండిల్ చేస్తే చాలా బాగా యూజ్ అవుద్ది. ఈ గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్స్ని మీరు ప్రొఫెషనల్ యూస్ చేయాలన్నా, పర్సనల్గా యూస్ చేయాలన్నా, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్నా, వీడియో స్ట్రీమింగ్ చేసుకోవాలన్నా, గేమింగ్ చేయాలన్నా సో వీటన్నిటికీ చాలా బాగా సూట్ అవుద్ది. అంతేకాకుండా ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు హైయర్ ఫ్రేమ్ సెట్టింగ్స్లో గేమింగ్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ మిత్ గేమ్ని అయితే చూపిస్తున్నాను చూడండి. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే హైయర్ ఫ్రేమ్ సెట్టింగ్స్లో మనము గేమింగ్ చేయొచ్చు. దాంతోపాటే మీరు ఇక్కడ రేట్ రేసింగ్ చూసుకున్నా, ఈ షాడోస్ చూసుకున్నా, రిఫ్లెక్షన్ చూసుకున్నా అవన్నీ చాలా రియలిస్టిక్గా కనిపిస్తూ ఉంటాయి. సో మరి లేటెస్ట్ ఆర్టీఎక్స్ గ్రాఫిక్ కార్డ్ తోటి ఉండే ల్యాప్టాప్స్ మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ లింక్ అయితే మీరు చెక్ చేయొచ్చు. సో మొత్తానికి మీరు గేమర్ అయినా, స్ట్రీమర్ అయినా, లేకపోతే ఆల్రెడీ ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్టాప్స్ని యూస్ చేస్తే మీ పని అనేది చాలా ఎఫిషియెంట్గా, స్మూత్గా అయితే జరిగిపోద్ది. కాబట్టి 2024లో చాలా రకాల ఏ పనులు చేస్తుంటాం చూసారా, వాటిని కూడా చాలా ఈజీగా, స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఈ ఫెస్టివ్ సీజన్లో బెస్ట్ GeForce RTX ల్యాప్టాప్స్ని బెస్ట్ ప్రైజింగ్కి కొనుక్కోవచ్చు. మరి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, కొత్త ల్యాప్టాప్ తీసుకోవాలన్నా సరే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది మీ ల్యాప్టాప్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.